దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము యాకోబునకు ఎఫ్రతా మార్గములో క్షేమము. ఎఫ్రతా మార్గము గుండా చేరిన గమ్యములో క్షేమాభివృద్ధి కలదు. ఆ కారణము బట్టియే మోయాబీరాలైన రూతును సంపాదించుకొని పెండ్లి చేసుకునే బోయాజును రూతు గ్రంథం 4:10-12 ప్రకారము పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవే, బెత్లెహేములో నీవు ఖ్యాతి పొందెదవు కాక అని ఆశీర్వదించిరి. ఈ క్షేమాభివృద్ధి బోయాజు గర్భములో నుండి రానైన యేసుక్రీస్తు వారే. బోయాజు యొక్క మునిమనవుడైన దావీదు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చునని నిరీక్షణ బయలుపరిచెను. తన రచనలలో కీర్తనల గ్రంథం 23:6 యేసుక్రీస్తు లేని జీవితములలో క్షేమం ఉండవచ్చు, కానీ అది తాత్కాలికమే. దానిలో భద్రత లేదు. దైవ చిత్తానుసారమైన క్షేమాభివృద్ధి యోబు జీవితంలో కలిగి ఉండటం వలన అపవాది సహితము ఆ కంచెను తాకుటకు సెలవు లేక నీవు అతని ఇంటికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసితివి కదా. అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించేటట్లుగా మాట్లాడుచుండెను. యోబు గ్రంథం 1:10 ఎఫ్రతా మార్గంలో క్షేమాభివృద్ధి కలుగుట అన్నది రుజువుగా యాకోబు మగ్దల్ ఏదేరు ప్రదేశము ద్వారా సాగిపోయాను. మగ్దల్ ఏదేరు అంటే మందల గోపురము అని అర్థం. పాత నిబంధన కాలంలో మందలకు పశువులకు మైదాన ప్రదేశములలో ఇలాంటి గోపురాలు కట్టించబడుచు ఉండేవి. 2 దినవృత్తాంతాల గ్రంథం 26:10 ప్రకారం మిగ్దల్ ఏదేరు యొక్క మందల గోపురములు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దొడ్డిలో చేరిన గొర్రెలకు ఇవ్వబడిన భద్రతకు సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారు తానే స్వయంగా నా గొర్రెలకు నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతి నుండి అపహరింపడు. ఇది దేవుని పిల్లలకు ఇవ్వబడిన నిత్యత్వపు భద్రత. ఇదే ఎఫ్రతా మార్గంలోని అభివృద్ధికి క్షేమమునకు రుజువు. ఎఫ్రతా మార్గంలోని క్షేమాభివృద్ధి నేటి దినములలో సంఘములో ఎంతో అవసరం. ఎఫ్రతా మార్గంలో దేవుని పిల్లలు సొంత ఇష్టము స్వచిత్తము అనే రాహేలు నాకు సమాధి స్తంభం కట్టకపోతే పరిశుద్ధాత్మని అభిషేకం ఉండదు. అంతేకాకుండా సంఘ క్షేమాభివృద్ధికి అవసరమగు పరిశుద్ధాత్మ వరములను వంటివి ప్రవచనము భాషలో పొందలేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 ప్రకారం క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందినట్లు దేవుని పిల్లలలో పరిచర్య ధర్మము జరుగుట కొరకు ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన కృపావరములను గుర్తించి ఆ పిలుపునకు తగినట్లుగా నడుచుకొనవలెను. ఎఫెసీ పత్రిక 4:12 ప్రకారము విశ్వాసులారా, భక్తులారా, వారి జీవితంలో క్షేమాభివృద్ధికి అవసరమైన ఇంకొక ముఖ్యమైన సంగతి ఏమనగా వినువారికి మేలు కలుగునట్లుగా అవసరం బట్టి అనుకూల వచనములు మాత్రమే పలకవలను. ఎఫెసీ పత్రిక 4:29 ప్రకారంగా. చివరిగా రోమీయులకు పౌలు గారు వ్రాసిన పత్రికలో సంఘస్థులకు ఇచ్చిన సలహా ఎంతో యోగ్యమైనది. అదేమనగా, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగచే వాటిని ఆసక్తితో అనుసరింతుము, వెంటాడుతుము. రోమపత్రిక 14:19 ప్రకారం ఎఫ్రతా మార్గంలోని క్షేమాభివృద్ధి సంఘం వరకు వ్యాపించి దేవునికి మహిమ తెచ్చినదిగా ఉన్నది. యాకోబు ఎఫ్రతా మార్గంలో రాహేలు సమాధికి విజయ సూచకమైన స్తంభము నిలిపి నేటి విశ్వాస లోకమునకు ఎంతో గొప్ప మాదిరిగా నిలవబెట్టెను. ఎఫ్రతా మార్గంలో యాకోబు దేవుని నామము ఉద్ధరించబడును గాక. ఆమేన్.